నమస్తే అండి, నేను రజాక్. మీరు మీ పిల్లల్ని కోటేశ్వరుల్ని చేయాలనుకుంటున్నారా? అయితే ఇన్వెస్ట్మెంట్ ఇప్పటి నుంచి మొదలెట్టండి. సో ఎలా చేయాలి, ఎక్కడ చేయాలనేది నేనైతే చెప్తాను. సో మీ పిల్లల భవిష్యత్తు ఇప్పుడే పుట్టి ఒక 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతున్నట్లయితే కనుక భవిష్యత్తులో వాళ్ళు కోటేశ్వర్లు అవ్వాలి, మంచి ఎడ్యుకేషన్ కోసం డబ్బులు కావాలి, లేదంటే ఏదైనా జరగకూడదు జరిగితే వెంటనే డబ్బులు కావాలి, లేదంటే కనుక వాళ్ళ బంగారు భవిష్యత్తుకి, వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి కావాల్సినటువంటి అన్ని వసతులు, లేదంటే ఇతర దేశాల్లో ఆ పిల్లలు చదువుకోవడం కోసం అని చెప్పేసి ఇప్పటి నుంచే దాయాలి అని చెప్పేసి ఒక కోరిక ఉన్నట్లయితే కనుక ఈ వీడియో మీకు బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. సో మీ పిల్లల్ని కోటీశ్వరులను చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కొన్ని టిప్స్ పాటిస్తే కనుక తప్పనిసరిగా దీని నుంచి అయితే మీరు బయటపడవచ్చు. సో ప్రతి తల్లిదండ్రులు కూడా ఉంటుంది తమ పిల్లలు ప్రయోజనకారులు కావాలని, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు పడకూడదని. సో పెరుగుతున్నటువంటి కాలేజ్ ఫీజులు కావచ్చు, పెళ్లి ఖర్చులు కావచ్చు, ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు 10 లక్షల రూపాయలు అయ్యే పెళ్లి రాబో సంవత్సరాల్లో ఒక 10 సంవత్సరాలు లేదంటే 20 సంవత్సరాలకి 25 లక్షలు 50 లక్షలు లేదంటే 1 కోటి రూపాయలు కూడా వెళ్ళిపోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం ఒక ల్యాండ్ వాల్యూ తిప్పి కొడితే ఒక సెంట్ వచ్చేసి 20-30 వేలు 40 వేలకు వచ్చేది. ఈ రోజున 5 లక్షలు 6 లక్షల నుంచి ఇది గ్రామాల్లో అయితే. అదే మనం సిటీస్లోకి వెళ్తే కనుక కొన్ని కోట్లు పలుకుతున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు 5,000కి ఎకరం కొన్నారన్న వాళ్ళు ఈరోజు 50 కోట్లు అంటున్నటువంటి పరిస్థితి. సో అదే విధంగా ఉంటుంది అనమాట కాంపౌండింగ్ విషయంలో కూడా. సో మీరు పిల్లలు కోటీశ్వరులు చేయాలంటే దానికి కావాల్సింది పెట్టుబడులు కాదు, కేవలం సమయం, అలాగే క్రమశిక్షణ. తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ద్వారాగా కూడా మనం కోట్ల రూపాయలు అయితే ఆర్జించవచ్చు అనమాట. సో ఇది బ్యాంకులు బేసిక్గా మనకి చెప్పవన్నమాట, ఇది మనమే నేర్చుకోవాల్సి ఉంటుంది. కొంత చదువుకుంటే కనుక ఐడియా అయితే ఉంటుంది. సో ప్లాన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనమాట. మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు చెప్తానంటే నేను చాలా రిస్క్ తక్కువగా ఉంటుంది. నేను ఇక్కడ మీకు ఎక్కడ కూడా ఈ మ్యూచువల్ ఫండ్లోనే ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి నేనైతే సజెస్ట్ చేయట్లేదు. కానీ బట్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనం ఫిక్స్డ్ డిపాజిట్ కంటే కూడా, అలాగే బ్యాంకులో సేవింగ్ చేసుకున్నటువంటి మనీ కంటే కూడా మనమైతే ఎక్కువ సంపాదించవచ్చు అనమాట. ఏం లేదు, ప్రతి నెల ఇంత అని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తాం. సో దాన్ని మనం బ్రేక్ చేయం. ఒక 10 years 20 years పెట్టుకుంటాం. అలాగే ఎవ్రీ ఇయర్ ఇంత పర్సెంటేజ్ నేను పెంచుకుంటానని చెప్పేసి పెట్టుకుంటాను. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ మనీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. పైగా ఏంటంటే ఇన్ఫ్లేషన్ని కూడా మనం బీట్ చేయగలుగుతాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1000 రూపాయలు పెట్టుకుంటే వెళ్ళాం అనుకోండి. నెక్స్ట్ ఇయర్ నేను 1200 పెంచుతా, ఆ నెక్స్ట్ ఇయర్ నేను 1400 చేస్తా, 1600 చేస్తా, 2000 చేస్తా. ఇలా పెంచుకుంటూ వెళ్ళడం ద్వారా ఏమవుతుంది అంటే మన ఇన్ఫ్లేషన్ని కూడా మనం బ్రేక్ చేసిన వాళ్ళు అవుతాం, లేదంటే కనుక దాన్ని ఓవర్కమ్ చేసిన వాళ్ళు అయితే అవుతాం అనమాట. సో అందుకోసం అని చెప్పేసి మనం ఈ రోజున ఇన్ఫ్లేషన్ని కూడా ఓవర్కమ్ చేసి మనమైతే డబ్బు సంపాదించవచ్చు అనమాట. ఒకవేళ మీరు మీ పిల్లల కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఇప్పటి నుంచే డబ్బులు పెట్టాలనుకుంటే కనుక మనకి సంబంధించి HDFCకి సంబంధించిన చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్ అయితే ఉంటుంది అనమాట. సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోండి. మీ బిడ్డకు 18 ఏళ్ళు వచ్చేసరికి పై చదువుల కోసం భారీ మొత్తంలో ఆ రోజు అవసరం అవుతుంది అనమాట. దీనికోసం మీరు వచ్చేసి నేను ఇప్పుడు చెప్పినటువంటి ఫండ్ మీరు ట్రై చేయొచ్చు, లేదంటే కనుక మీకు నచ్చినటువంటి ఫండ్స్ ఏదైతే చిల్డ్రన్స్కి సంబంధించిన ఫండ్స్ ఏవైతే ఉంటాయో అది చేయొచ్చు అనమాట. ఇదేమి పెద్ద ప్రమోషనల్ వీడియో అయితే ఏం కాదనమాట, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే కనుక ఎవ్రీ మంత్ ఒక 6,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా 18 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే కనుక దాదాపు 13 లక్షల రూపాయలు అవుతుంది. బేసిక్ రిటర్న్ ఎంత పర్సెంట్ ఉంటుంది అంటే మ్యూచువల్ ఫండ్స్లో 12% అంటారు, కానీ కొన్ని ఫండ్స్ బాగా పెర్ఫామ్ చేస్తాయి అనమాట. సో మెచ్యూరిటీ అమౌంట్ ఒక 18 ఏళ్ళకి దాదాపు 43 లక్షల రూపాయలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే 18 లక్షల నుంచి 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ళు వరకు మనం ఉంచుకుంటే కనుక మంచి అమౌంట్ని అయితే మనం పెట్టవచ్చు. ప్రతి నెల 6,000 రూపాయల చొప్పున మనం ఇన్వెస్ట్ చేస్తే, మళ్ళీ నేను ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఎంత ఇంక్రీజ్ చేయండి, ఇన్ఫ్లేషన్ బీట్ చేయండి అని చెప్పట్లేదు. జస్ట్ 6,000 ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మనం 13 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే కనుక 18 సంవత్సరాలకి మనకు వచ్చేది అక్షరాలు 43 లక్షలు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా ఇలా ఇన్వెస్ట్ చేయకూడదు. ఎవ్రీ ఇయర్ స్టెప్ అప్ చేయాలన్నమాట, పైకి పెంచాలన్నమాట. స్టెప్ డౌన్ చేయకూడదు, స్టెప్ అప్ చేయాలి. ఈ నెల మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా 5,000 వేస్తే కనుక ఈ ఇయర్ మొత్తం 5,000 కడితే కనుక నెక్స్ట్ ఇయర్ నుంచి 5,000 100, లేదంటే 5,200, లేదంటే 5,500. ఇలా ప్రతి నెల పెంచుకుంటా ఇయర్ బై ఇయర్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే మంత్ బై మంత్ కూడా మనం పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఆ విషయాన్ని అయితే గమనించండి. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్లాన్. ఒకవేళ మీ పిల్లలు వచ్చేసి విదేశాల్లో చదువుకోవాలి, పీజీ చేయాలి, 22 ఏళ్ల వయసులో కొంత డబ్బు మీకు కావాల్సి వచ్చింది. దీనికోసం సేఫ్టీగా ఉండేది ఏంటంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. మీ అందరికి కూడా తెలిసిందే, మనలో చాలా మందికి గోల్డ్ ఉంటుంది ఇండ్లలో. ఒక 10 సంవత్సరాల క్రితం గోల్డ్ మీరు ఎంత పెట్టుకొని ఉంటారు. సో ఇప్పుడు ఎంత అయింది గోల్డ్, అలాగే సిల్వర్ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. నేను గోల్డ్ ఫండ్స్ గురించి మాట్లాడుతున్నా, మీరు సిల్వర్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఏంటంటే గోల్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రతి నెల ఒక 6,000 రూపాయల చొప్పున ఒక 22 years వరకు ఉంటే కనుక ఎవ్రీ
ఇయర్ కనుక మనం 6,000 చొప్పున పే చేస్తే కనుక మనం 10% దీంట్లో నుంచి మనం ఇన్కమ్ రెవెన్యూ జనరేట్ అవుతుందని అనుకుంటే కనుక దాదాపు 54 lakhs వరకు రావడం జరిగింది. ఎన్నేళ్ళకి? 22 yearsకి దాదాపు 10% రిటర్న్తో 54 lakhs వస్తుంది. కానీ మీరు ఏంటంటే ఏం చేయాలి, ఎవ్రీ ఇయర్ ఇంత అని చెప్పేసి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే మనం ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే ఒక ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, లేదంటే ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలి, లేదంటే పిల్లలకి ఆ టైంకి పెళ్లి చేయాలనుకుంటే కనుక ఇది వచ్చేసి పర్ఫెక్ట్ ప్లాన్ అని నేను చెప్తాను. ఏమంటే ఒక ఎవ్రీ మంత్ 6,000 ఇది వచ్చేసి అన్నిటికంటే ముఖ్యమైనది మీ బిడ్డల్ని కోటీశ్వరులకు చేసే ప్లాను. దీనికోసం రిస్క్ తీసుకునేటువంటి సామర్థ్యం ఉండాలి, ఎందుకంటే ఇంతకుముందు చెప్పినటువంటి ఫండ్స్ ఏవి కూడా పెద్ద రిస్క్ అయితే అవసరం లేదు, అవి పక్కాగా రిటర్న్ ఆమె జనరేట్ చేస్తాయి. ఈ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో కొంచెం రిస్క్ ఉంటాయి అనమాట. వీటిలో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎవ్రీ మంత్ 6,000 మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే కనుక 25 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసినట్లయితే కనుక 18 లక్షల రూపాయలు అయితే మనం పెట్టినటువంటి పెట్టుబడి అయితే అవుతుంది అనమాట. రిటర్న్స్ వచ్చేసి దాదాపు 14% వరకు మనం అయితే చూడొచ్చు, 14% వరకు అయితే మనం ఎదురు చూడొచ్చు. అలాగే మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి దాదాపు 1 crore ఎబో అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్స్లో ఎవ్రీ మంత్ ఇంత అని చెప్పడం కాదు, ఇంతకుముందు చెప్పా కదా, దాన్ని స్టెప్అప్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ ఇయర్. అలా చేసుకుంటే కనుక రిటర్న్ అనేది జనరేట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, 12% అయితే నార్మల్గా కొట్టేయచ్చు లాంగ్ రన్లో. కాదు కూడదు అనుకుంటే కనుక కొన్ని ఫండ్స్ అయితే కనుక 14% అయితే ఇస్తాయి. 1% చేంజ్ అయినా 20 years తర్వాత నుంచి రిటర్న్స్ అనేవి డబుల్ అయిపోతూ ఉంటాయి అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే షార్ట్ టర్మ్లో ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపు మనకు పెద్ద రిటర్న్ కనిపించవు. కానీ ఎప్పుడైతే 15, 20, 25 వెళ్తాయో అక్కడ నుంచి భూమి అనమాట విపరీతంగా పెరుగుతాయి అనమాట. కాంపౌండ్ గ్రోత్ అంటారు అనమాట, అలా అవుతుంది అనమాట. ఇక అలాగే ఆడపిల్లల కోసం వచ్చేసి ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన, దీన్ని అంటారు SSY అని. మీకు ఆడపిల్లలు ఉంటే కనుక మన ప్రభుత్వం అందించేటటువంటి సుకన్య సమృద్ధి యోజన ఒక గొప్ప ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇందులో 8.2% వరకు ఇవ్వడం అయితే జరుగుతుంది, ఎందుకంటే ఇది ఫిక్స్డ్ అనమాట. ఇది పక్క మీకు మార్కెట్లో కొలాప్స్ అయిపోయినా పడిపోయినా ఈ డబ్బులు అయితే మీ చేతిలో పెడతారు వాళ్ళు వచ్చి. సో ఏదైనా ఉన్నాయి, భూప్రపంచం ఎలా అయినా వెళ్ళిపోయి మీ డబ్బులు అయితే మీకు వాళ్ళు తీసుకొచ్చి పెట్టడం అయితే జరిగింది. సో అందులో భాగంగా 8.2% వరకు ఫిక్స్డ్ వడ్డీ అయితే లభిస్తుంది. నెలకు 6,000 చొప్పున వేస్తే 15 ఏళ్ళు కడితే కనుక మీ పాపకి 21,000 వచ్చేసరికి దాదాపు 33 లక్షలు అవుతాయి. సో ఈ విధంగా సుకన్య సమృద్ధి యోజన కూడా యూజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, 6,000 5,000 అనే కాదు, మీ దగ్గర ఎంత ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీ దగ్గర 1,000 రూపాయలు ఉన్నాయి, ఈ 1,000 రూపాయలతో స్టార్ట్ చేయండి. లేదు 2,000 ఉన్నాయి, 2,000 రూపాయలతో స్టార్ట్ చేయండి. కానీ ఏంటంటే ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి. ఇలా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎవరిని అడిగే ఇన్వెస్ట్ చేయాలి. మీరు 5వ తరగతి చదువుకున్నా చాలు, ఈ రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అన్ని రకాలుగా ఉన్నాయి. మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ ఉంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీరోదాకి సంబంధించి జీరోదా కాయిన్ ఉంది, ఫైర్స్కి సంబంధించినటువంటి ఏకంగా ఒక మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఇన్వెస్ట్ చేసేటువంటి ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేసినారు. అలాగే అప్స్టాక్కి సంబంధించి ఉంది, అలాగే గ్రోకి సంబంధించి అవుతుంది. గ్రో అయితే కంప్లీట్గా మొత్తం అక్కడే చూపించడం జరుగుతుంది. అయితే ఏంటంటే మీకు ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, మాకు రిస్క్ వద్దు అనుకుంటే కనుక ఇప్పుడు చెప్పినట్టు ఏదైతే సుకన్య సమృద్ధి యోజన, ఈ సుకన్య సమృద్ధి ఏదైతే ఉందో SSY అనేది, ఇలాంటి వాటిలోకి వెళ్ళండి. ఇవి ఫిక్స్డ్గా మీకు మీ 8.2% వరకు రిటర్న్ జనరేట్ చేసి వాళ్ళు ఇస్తారు. కానీ మేము కొంత రిస్క్ తీసుకుంటాం అనుకుంటే కనుక తప్పనిసరిగా నేర్చుకోండి. మ్యూచువల్ ఫండ్స్ గురించి నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు, యూట్యూబ్లో కొన్ని వీడియోలు ఉంటాయి అనమాట. అయితే ఏంటంటే ఒక విషయం గమనించండి, ఒక ఫండ్స్లోకి మనం వెళ్ళే ముందు ఫండ్ ఎవరు మేనేజ్ చేస్తున్నారు, అలాగే ఈ ఫండ్ యొక్క టోటల్ క్యాపిటల్ ఎంత, అలాగే ఈ ఫండ్స్లో ఎలాంటి కంపెనీస్ ఉన్నాయి, వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రో లాంటి యాప్స్ తీసుకుంటే కనుక దాంట్లో క్లియర్గా మీకు చూపిస్తూ ఉంటాడు అనమాట, ఏ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాడు, ఈ ఫండ్ మేనేజర్ ఎవరు, సో దీని యొక్క మార్కెట్ క్యాపిటల్ ఎంత, దీని టోటల్ క్యాపిటల్ ఎంత, అలాగే దీంట్లో ఏమేమి కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాడు, ఏ సెక్టార్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, సో ఏదైనా వస్తున్నప్పుడు తీస్తూ పెడితే ఏమైనా చేస్తున్నారు, కంపెనీలు మార్చడం జరుగుతుందా లేదా. సో ఇలా మీరు చూడొచ్చు అనమాట. మనం ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్స్లో సెక్టోరియల్ లాగా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్లు, లార్జ్ క్యాప్లు, డెబ్ట్ ఫండ్స్, ఇలా అనేక రకాల ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏం లేదు, పెద్ద కష్టమేం కాదు, జస్ట్ యూట్యూబ్ వీడియోలు ఉంటాయి అనమాట, వాటిని చూడండి. ఇన్వెస్ట్ చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు. మనం ఫోన్పేలో గూగుల్ పేలో డబ్బులు పంపించినంత తేలిగ్గా మనం అయితే ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ఏంటంటే ఇన్వెస్ట్ చేయమన్నాం కదా అని చెప్పేసి అకౌంట్స్ వెంటనే ఓపెన్ చేసి ఒకేసారి 10,000 వేయడం కాదు, జస్ట్ ఒక 1 month ప్రాక్టీస్ చేయండి. ఒక 100 రూపాయలు వేసి తీయడం, అలా 200 వేసి తీయడం, అలా అలవాటు చేసుకోండి. ఆ తర్వాత మనీ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అయితే వీలైనంత వరకు నష్టాన్ని అయితే వీలైనంత వరకు ఇవ్వవు. ఎందుకో కూడా చెప్తాను, ఎందుకంటే
ఉదాహరణకి నిఫ్టీలో ఉన్నటువంటి 50 కంపెనీస్ టాప్ కంపెనీస్ ఉన్నాయి. ఈ టాప్ కంపెనీస్ పడిపోతాయి ఎప్పటికైనా. స్టాక్ మార్కెట్ ఎప్పుడైనా సరే ఇలా వెళ్ళేది కాస్త కంప్లీట్గా జీరోకి వెళ్ళిపోతుందా? ఛాన్స్ ఉందా? లేదు. బంగారం ఇలా వెళ్ళేది కాస్త జీరోకి వెళ్ళిపోతుందా? వెండి ఇలా వెళ్ళేది కాస్త జీరోకి వెళ్ళిపోతుందా? లేదంటే కమోడిటీస్ ఏవైనా సరే వెళ్ళేది జీరోకి వెళ్ళిపోతాయా? వెళ్ళవు కదా. సో ఇండివిజువల్ స్టాక్లో పెట్టడం వేరు, ఇండివిజువల్ కంపెనీలో పెట్టడం వేరు, ఇండివిజువల్ సంబంధించినటువంటి వస్తువుల్లో పెట్టడం వేరు. కానీ ఈ గోల్డ్ అనేది కావచ్చు, లేదంటే కనుక ఈ ఏవైతే ఒక సెక్టార్ వైజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మెటల్ సెక్టార్ తీసుకుంటే కానీ మెటల్లో ఉండేటటువంటి అన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. ఒక కంపెనీ లాస్ ఉంది, ఒక కంపెనీలో తప్పులు జరుగుతున్నాయి, అన్ని కంపెనీలు జరగవుగా. అలాగే బ్యాంకింగ్ సెక్టార్లో పెడదాం అనుకుంటున్నారు. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఐసిఐసి బ్యాంక్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది. ఇట్లా ఏదో ఒక బ్యాంక్ తప్పు చేస్తుంది అనుకుంటున్నాం, అన్ని బ్యాంకుల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది, కొంతే పడింది. సో ఇలా మీరు మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు బెనిఫిట్స్ అంటే వీలైనంత వరకు లాస్ లేకుండా బయటకు రావచ్చు. హ్యూజ్ లాస్లతో అసలు అంటే 20 years టర్మ్ మనం పెట్టుకున్నట్లయితే కానీ లాసే మ్యాక్సిమం ఉండదు. మంచి ప్రాఫిట్లోకి 5 yearsకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఒడిదుడుకులు అన్నీ దాటుకొని అది 5 years కల్లా పైకి వెళ్ళిపోతుంది. బట్ కొన్నిసార్లు ఏంటంటే మార్కెట్ కండిషన్స్ బాగోవు అనమాట. ఎలాగా? కోవిడ్ వచ్చింది, 2 దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయెల్ రష్యా కొట్టేసుకుంటా ఉన్నాయి, లేదంటే అమెరికాను రష్యా కొట్టేసుకుంటా ఉన్నాయి, 3rd World War స్టార్ట్ అయింది. ఇలాంటి క్రమంలో ఏమవుతుందంటే మార్కెట్స్ కొలాప్స్ అయిపోతాయి. అలాగే అనుకోని పరిస్థితులు వచ్చి అదే మన కరోనా లాంటివి వస్తే కానీ అయిపోతుంది. లేదంటే కనుక ఏదైనా బబుల్, సాఫ్ట్వేర్ బబుల్ కావచ్చు, ఏఐ బబుల్ కావచ్చు, ఇలా ఏదైనా వచ్చి ఒక ఆర్థిక మాంద్యం లాంటిది వస్తే కనుక అప్పుడు కొంచెం ఇబ్బందులు అవ్వక తప్పదు అనమాట. అంతే తప్ప అంత తేలిగ్గా మన డబ్బులు ఎక్కడికి కూడా పోవు. అందుకే నేను నేర్చుకోమనేది, మీరు యూట్యూబ్లో వీడియోలు చూడండి, అసలు ఎంత % రిటర్న్ జనరేట్ చేస్తున్నాయో చూడండి. పెద్ద వీలైనంత వరకు లార్జ్ క్యాప్లు ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్లోకి వెళ్ళకండి. ఎందుకంటే అవి కొంచెం మార్కెట్ క్యాపిటల్ తక్కువ ఉంటే కొంత ఎక్కడ కూడా మ్యానిపులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ లార్జ్ క్యాప్లో మ్యానిపులేట్ చేయడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే లక్షల కోట్ల కంపెనీలు అనమాట అవి. సో అలా చూస్ చేసుకోండి. మీరు సెక్టర్ వైజ్ పెట్టాలనుకుంటే కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సెక్టర్ వైజ్ పెట్టాలంటే కనుక, బేరింగ్స్ తయారు చేసిన కంపెనీల విషయంలో ఆటోమొబైల్స్లో పెట్టాలనుకుంటే కనుక మీరు సెక్టర్ వైజ్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. సో ఆ విధంగా నేను ముందుకెళ్ళచ్చు. సో ఆడపిల్లల విషయానికి వస్తే కనుక ఈ విధంగా వీటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక వాళ్ళు ఎంత రిటర్న్ జనరేట్ చేస్తారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటే వాటన్నిటిని చెక్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేసుకో. బట్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ గురించి ఐడియా లేకపోతే, ఇన్వెస్ట్మెంట్ ఐడియా లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో షేర్స్లో కొనొద్దు. షేర్స్ కొనడం వల్ల ఇబ్బందులు పడతారు. అదే మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే కానీ ఇబ్బందులు పడడం కష్టం అవుతుంది. ఎందుకంటే అనేక కంపెనీలు, మన వారెన్ బఫెట్ ఒక మాట చెప్తాడు, ఎప్పుడైనా సరే అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెట్టకూడదు. అర్థమైందా? సో అన్నీ కూడా ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేయకూడదు, ఒకే కంపెనీలో ఇన్వెస్ట్ చేసేయకూడదు. మన పోర్ట్ఫోలియో అనేది డైవర్సిఫై ఉండాలన్నమాట. సో అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే అన్ని కంపెనీలు డైవర్సిఫై అయి ఉంటాయి, ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క దాంట్లో పెడతారు కాబట్టి సో ఇబ్బంది ఉండదు. ఆ విధంగా ముందుకెళ్తే కనుక మనకి ఒక 20 years మనం పెట్టుకుంటే కనుక ఆ టైం కల్లా మనం అనేది లాసులు లేకుండా బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. మంచి కాంపౌండ్ జనరేట్ అవుతుంది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. రోజుకి ఇంత టైం అనో, నెలకి ఇంత టైం అనో, వారానికి ఇన్ని గంటలను నేర్చుకుంటే కనుక ఏమవుతుందంటే మీకు సర్టన్ టైం పీరియడ్ వచ్చిన తర్వాత ఎవరిని కూడా అడగాల్సిన పరిస్థితి అయితే ఉండదు. మనమే ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు ప్రశాంతం. సో దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్